నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో ఒక ముద్రతో పాటు ప్రాణాయామ ఆసన సాధనాలు అయితే చేద్దామండి. ఇవాళ మనం చేయబోయే ముద్ర పేరు వాయు నాసిక ముద్ర. వాయు అంటే ఏంటండి? ఎయిర్ ఎలిమెంట్ మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా హెడేక్ ఉన్నా, ఇన్సోమ్నియా ఉన్నా, స్లీప్ ఇష్యూస్ ఉన్నా, ఇన్సోమ్నియా అంటే స్లీప్ ఇష్యూస్ అండి, ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువగా మన శరీరంలో ఉన్నా, లేదా మెంటల్ క్లారిటీ లేకపోవటం, అంటే వెంటనే ఇది చేద్దాం అనుకుంటారు, వద్దొద్దు అని చేయరు, అంటే మైండ్ స్టేబుల్ గా లేదని అర్థం. అలాంటి వాళ్ళకి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుందని. ముందుగా చూద్దాము ముద్రని ఎలా చేయాలో. చూడండి, పంచమహాభూతాలు మన వేల్లో ఉంటాయి. ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో అది వాయువుకి సంబంధించిందండి. ఈ చూపుడు వేలని ఫస్ట్ గా ఫోల్డ్ చేస్తాము. ఈ బొటన వేలు ఫైర్ ఎలిమెంట్ అండి, దీంతో మనము కంప్రెస్ చేస్తున్నాం. ఇది బ్యాలెన్స్ అండి, ఇదైతే తగ్గిస్తున్నాం. దీన్ని వాయునాసిక ముద్ర అంటారు. చూపుడు వేలని ఫోల్డ్ చేస్తూ బొటన వేల సపోర్ట్ తీసుకొని ఫోల్డ్ చేసి ఇలా మనము స్పైన్ ఎరెక్ట్ చేస్తూ మినిమం 5 మినిట్స్ అండి, మాక్సిమం 15 మినిట్స్ వరకు మనం ఇలా హోల్డ్ చేస్తూ శ్వాస మీద దృష్టి తీసుకెళ్దాం. నాతో పాటు మీరు చేయండి. ఈ ముద్రతో పాటు మనము యోగిక్ బ్రీతింగ్ చేద్దామండి. యోగిక్ బ్రీతింగ్ అంటే డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేస్తామన్నమాట. మీరు మీ పొట్ట దగ్గర అబ్జర్వ్ చేస్తూ చేయండి. ముందుగా వెన్నుముక్కని స్ట్రైట్ గా ఉంచుతూ ఒకసారి డీప్ గా శ్వాసని తీసుకుంటూ కంప్లీట్ గా శ్వాసని వదలండి. అబ్జర్వ్ చేయండి, మీరు శ్వాసని తీసుకున్నప్పుడు మీ పొట్ట భాగం పైకి వస్తుంది, శ్వాసని వదిలేటప్పుడు పొట్ట లోపల భాగంలోకి వెళ్తుంది. మీ బెల్లీ మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఈ పొజిషన్ లో కొన్ని క్షణాలు కూర్చోండి. ఈసారి అబ్జర్వ్ చేయండి, మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాస కొంచెం కూల్గా ఉంటుంది, శ్వాస వదిలేటప్పుడు మీ శ్వాస కొంచెం వార్మ్గా ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ చేయండి.
మెల్లగా రిలాక్స్ అవుతూ ముందుగా చేతి వేళ్ళని రిలాక్స్ చేస్తూ మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు రెండు చేతుల్ని దగ్గరగా ఉంచుతూ కళ్ళ పైన పెట్టి డార్క్నెస్ని ఫీల్ అవుతూ వేళ్ళల్లో ఉన్న గ్యాప్స్ మధ్యలో చూస్తూ ముందుగా మీ చేతిని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి వాయునాసిక ముద్ర. దీంతో పాటు మనము యోగిక్ బ్రీతింగ్ అయితే చేసాము. యోగిక్ బ్రీతింగ్ అంటే ఏం లేదండి, డీప్గా శ్వాసని తీసుకోవటం వదలటం. మనందరికీ ఇతర విషయాలలో చాలా ఇంట్రెస్ట్ అండి, కానీ మన శరీరంలో లంగ్స్కి ఎంత కెపాసిటీ ఉందో మనకు తెలుసా? తెలీదండి. 6 లీటర్స్ అంతవరకు మనం లంగ్స్ని ఫిల్ చేస్తున్నామా? లేదండి. మన లైఫ్ స్టైల్కి, మనలో ఉన్న స్ట్రెస్కి చాలామంది షాలో బ్రీతింగ్, ఇక్కడ వరకు బ్రీతింగ్ చేస్తారండి. ఇలా కాకుండా మీరు చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు ఎప్పుడైతే పడుకుంటారో పొట్ట పైకి కిందికి వెళ్తుంది కదా, సేమ్ అదే మూమెంట్ మనలో జరగాలంటే ప్రాక్టీస్తో అవుతుంది. డీప్గా ఇన్హేల్ చేయండి, మెల్లమెల్లగా మనం ప్రాక్టీస్తో మన బ్రీతింగ్ ప్యాటర్న్ అయితే చేంజ్ చేయొచ్చు. ఈ ముద్రతో పాటు చేయండి, ఇంకెక్కువగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇవాళ మన ఆసన సాధనను మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు హస్త ఉత్థానాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ముందుగా ఈ ఆసన చేసే ముందు వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, మీకు అబ్డామినల్ హెరీనియా లేదా స్టమక్ హెరీనియా ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే అగ్రివేట్ అవుతుంది. కొంచెం రీసెంట్గా సి సెక్షన్ అయినా కూడా అవాయిడ్ చేయండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. నేను సైడ్కి తిరుగుతున్నాను, మీకు అర్థమవుతుంది. ముందుగా 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. చూడండి, తాడాసనాలో మన వెయిట్ని ఈక్వల్గా 2 ఫీట్స్ పైన డిస్ట్రిబ్యూట్ చేయాలి. చాలా వరకు ఒక కాళ్ళ పైన ఎక్కువగా వెయిట్ పెడతాము, ఇంకో కాళ్ళ పైన పెట్టమండి. అలా కాకుండా 2 ఫీట్స్ పైన ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మనము ఆర్చ్ బ్యాక్ చేసేది హస్త ఉత్థానాసన అండి. ఇక్కడ వేరియేషన్లో చూడండి, నేను నా పై భాగాన్ని కుడి వైపున టర్న్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేస్తాను. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున టర్న్ అవుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. చూశారు కదండి, హస్త ఉత్థానాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. మీరు ఈ ఆసన చేసేటప్పుడు ఎక్కువగా బ్యాక్ మీద మనకి ప్రెషర్ పడుతుంది. కాకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి, ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ చేస్తేనే పెయిన్ అవుతుంది, బ్యాక్వర్డ్ బెండ్ చేస్తే పెయిన్ అవ్వదు. కాకపోతే పెయిన్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి, పెయిన్ లేనప్పుడు చేయటం వల్ల బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఆర్చ్ బ్యాక్ చేసేటప్పుడు ఈ భాగాన్ని ఎక్కువగా స్ట్రెచ్ చేస్తున్నాం, కాబట్టి ఇక్కడున్న ఫ్యాట్ని, ఇక్కడున్న ఆర్గాన్స్ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఇంకా ఆర్చ్ బ్యాక్ చేసేటప్పుడు షోల్డర్స్ పైన, నెక్ పైన కూడా చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ లెగ్ని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి హస్త ఉత్థానాసనాలో ఒక చిన్న వేరియేషన్. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శిశు ఆసన. దీన్ని ఇంగ్లీష్లో చైల్డ్స్ పోజ్ అంటారని. ఆసన సాధన చేసేటప్పుడు ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలంటే ఈ ఆసనాన్ని అయితే చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను చూపిస్తాను ముందుగా ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలి కాబట్టి నేనైతే ఒక వైపున తిరుగుతూ వజ్రాసనాలో కూర్చుంటాను. వజ్రాసనాలో కూర్చోటానికి ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ చూడండి, ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కంప్లీట్గా బాడీ వెయిట్ని ఈ లెగ్ పైకి తీసుకెళ్తూ ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేయండి. వజ్రాసన కూడా చాలా సింపుల్గా కనిపిస్తుందండి, కానీ అందరూ చేయలేరండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా లెగ్ని ఫోల్డ్ చేస్తే కూడా ఎక్కువగా పెయిన్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంతైతే అంత ఇంట్లో ఉన్నప్పుడు ఈ పొజిషన్లో కూర్చోండి. లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే చూడండి, యాంకిల్ మొబిలిటీ కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇలా మనం కూర్చోవటం వల్ల. కాబట్టి ఎంతైతే అంత కింద కూర్చోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందుకి బెండ్ ఫార్వర్డ్. మీ స్పైన్ని ఇలా కాకుండా ముందుకి సాగ తీస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. అలాగే మీ ఫోర్ హెడ్ని మ్యాట్ పైన టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ చేద్దామండి. మెల్లగా చేతులతో కుడి వైపున వాక్ చేయండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఎడమ వైపున వాక్ చేస్తాం. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, ఇది శిశు ఆసన, చైల్డ్స్ పోజ్. మనము ఈ ఆసన చేసేటప్పుడు స్ట్రెస్ ఉన్న మనకి అది రిలీఫ్ అవుతుంది. అలాగే స్పిరిచువల్గా మనం చూసుకున్నట్టయితే ఆజ్ఞ చక్ర అంటే మన శిరస్సుని కింద ఆనించేటప్పుడు దీన్ని యాక్టివేట్ చేస్తున్నామండి. చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. హిప్లో మనకి ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ కావాలన్నా, బ్యాక్లో ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ కావాలన్నా మనము ఈ ఆసనాన్ని ప్రతిరోజు మన సాధనాలో యాడ్ చేయొచ్చు. మనం చేసే సాధనాలో ఇన్ బిట్వీన్ మనం ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవాలంటే ఈ ఆసనాన్ని మీరు ఉపయోగించుకోవచ్చండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ ఆసనాలో ఇంకొక చిన్న వేరియేషన్ చేసాము. మన హ్యాండ్స్తో కుడి వైపున అలాగే ఎడమ వైపున వెళ్ళటం వల్ల సైడ్ పైన మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. సైడ్ ఫ్యాట్ని కరిగించడానికి ఈ ఆసనం చాలా గొప్పగా వర్క్ అవుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చొని మెల్లగా ఒక కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇంకో కాళ్ళని రిలాక్స్ చేస్తూ మెల్లగా సుఖాసనాలో కూర్చోండి. ఇదండి శిశువాసన. మనము ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ ని చేశాను. ఎలా ఎక్కడ యూజ్ చేయాలో ఈ ఆసనాన్ని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మకర అధోముఖ శ్వానాసన. దీన్ని ఇంగ్లీష్లో 4 ఆర్మ్ ప్లాంక్ అంటారండి. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూద్దాము. నేనైతే ఈ ఆసన చేయటానికి ముందుగా ఫలకాసనాల్లోకి రావాలండి. చూడండి, చేతు వేళ్ళు మనము ఇలా కాకుండా మంచిగా స్ప్రెడ్ చేస్తూ ఉంచాలి. ఇది ఫస్ట్ అలైన్మెంట్. సెకండ్ అలైన్మెంట్ వచ్చేసి మన భుజం ఇంకా వ్రిస్ట్ ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. చూడండి, నేను ఆసన చేసేటప్పుడు ఇలా చేయనండి. మీ భుజం ఇంకా వ్రిస్ట్ ఒకటే లైన్లో ఉండాలి అంటే ఇది కూడా కరెక్ట్ పొజిషన్ కాదు. ఇది కరెక్ట్ పొజిషన్ అండి. చూసుకొని హిప్ని మళ్ళీ పైకి మరీ కిందికి కాకుండా సెంటర్లో బాడీ స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూడండి. ఇప్పుడు మీ చేతులు ఎక్కడున్నాయో అక్కడ మీ చేతుల్ని కింద డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా సీటుని కుడి వైపున మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఎడమ వైపున. చూసారు కదండి, మకర అధోముఖ శ్వానాసన చేసాము. ఈ ఆసన చేసేటప్పుడు మీరు ఎంత అయితే అంత ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేసేటప్పుడు మీ సీటుని కుడి వైపున ఎడమ వైపున టచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల మన హ్యాండ్స్ అనేవి చాలా స్ట్రెంథెన్ అవుతాయండి. అలాగే కోర్ అంటే ఈ భాగాన్ని మనం ఎక్కువగా లోపల పుల్ చేసి చేస్తాము. అలాగే సైడ్స్కి తీసుకెళ్ళటం వల్ల సైడ్ ఫ్యాట్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. నడుము మనకి సన్నగా అవ్వాలన్నా కూడా ఈ ప్రాక్టీస్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ ఆసనాన్ని కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి 4 ఆర్మ్ ప్లాంక్ లో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. దీన్ని గుర్తుపెట్టుకుంటూ రోజు చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి మనము ఒక వైపున పడుకుంటాం కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ఒక వైపున పడుకోవాలండి. కాబట్టి నేను నా ఎడమ వైపున పడుకుంటున్నాను. చూడండి, పడుకున్న తర్వాత ఎడమ చేతిని మీ తల దగ్గర రెస్ట్ తీసుకుంటూ చూడండి. అనంతాసన పేర్లోనే ఉంది. దీన్ని ఇంగ్లీష్లో స్లీపింగ్ లార్డ్ విష్ణు పోజ్ అంటారు. సో మనం ఈ పొజిషన్లో ముందుగా పడుకుంటూ శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ఎంతైతే అంత పైకి ఎత్తడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా కింద రిలీజ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, అలాగే కిందకి. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ఏం లాభాలు ఉన్నాయి యష్మిత అని నన్ను అడిగితే, కాళ్ళు మనం లిఫ్ట్ చేసేటప్పుడు ఈ భాగాన్ని మనం టైట్ చేసి చేస్తామని. కాబట్టి ఈ మజిల్స్ పైన అలాగే
కాళ్ళ కండరాలు స్ట్రెంగ్తన్ అవ్వాలన్నా కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు పైకి లిఫ్ట్ చేసేటప్పుడు మనకి ఈ భాగంలో కూడా ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు కాళ్ళని పైకెత్తండి. ఇప్పుడు వేరే వైపుని చేద్దాము. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ మీ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అనంతాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. కాబట్టి ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా సైడ్స్ పైన ఎలా వర్క్ అవుతుందో ఆ ఆసనాలను అయితే చేసాము. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళ తప్పకుండా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే మళ్ళీ వాత దోషం ఉన్న వాళ్ళకి, అంటే శరీరంలో ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ చిట్కా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా అభ్యంగం అంటే ఆయిల్తో ఎక్కువగా మసాజెస్ చేయించుకోవటం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఆయిలీ అంటే రిఫైన్డ్ ఆయిల్ కాదండి, ఘీ ఎక్కువగా తీసుకోవటం, లేదా స్వీట్స్ కూడా అండి. కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్వీట్స్ తినొద్దు. కాకపోతే బెల్లం ఇలాంటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేసినా కూడా వాత దోషం అన్నది బ్యాలెన్స్ అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.